సో హే మామ, డే 8 లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో నేను బ్రాండ్ రికగ్నైజేషన్ ఎలా చేయాలో చెప్పబోతున్నా. సో నువ్వు ఈ వీడియో లాస్ట్ దాకా చూడు. సో మామ, నీకు బ్రాండ్ రికగ్నిషన్ తెలియాలంటే నీకు బ్రాండ్స్ గురించి తెలియాలి. మన ఇండియన్ బ్రాండ్సే కాకుండా అదర్ కంట్రీ బ్రాండ్స్ కూడా నీకు తెలియాలి. సో నేను అది తెలిసినాక నీకు ఎలా రికగ్నైజ్ చేయాలో ఈ వీడియోలో చూపిపోతున్నా. మావా, ఇది మఫ్టీ షర్ట్. దీన్ని ఎలా నేను థ్రెఫ్ట్ చేశానో మీకు చెప్పబోతున్నా, చూడండి. మనం మెయిన్ ఈ ప్యాచెస్ చూడాలి. తర్వాత నీకు బటన్ పైన బ్రాండ్ పేరు ఉండాలి, మఫ్టీ అని. సో ఇది ఉంటే మనకు ఒరిజినల్ అని అర్థం మామ. సో మామ, ఇది వ్రాంగ్లర్ ప్యాంట్ అనమాట, ఒరిజినల్ టెక్సస్ నుంచి. సో నువ్వు ఇది ఒరిజినల్ అని ఎలా తెలుసుకోవాలంటే బటన్స్ పైన పేరు ఉంటుంది మామ, అలానే జిప్ పైన వైకేకే అని ఉంటుంది మామ. అసలు బ్రాండ్స్ అనేవి వైకేకే అనే జిప్ తప్ప ఇంకేది వాడదు మామ. ఇంకోటి ఉంటుంది ఎస్బిఎస్, లేదా వాళ్ళ బ్రాండ్ పేరు ఉంటుంది మామ. సో ఇలా వాష్ కేర్ కానీ అలా ఉంటేనే ఒరిజినల్ అండి మామ. ప్యాచెస్ ఇట్లంతా వ్రాంగ్లర్ అని ఉంటుంది. నా దగ్గర ఒరిజినల్ షూస్ ఏవి లేవు, బట్ ఇది డూప్లికేట్. నువ్వు ఒరిజినల్ ఎలా రికగ్నైజ్ చేయాలో నేను చూపిపోతున్నా. ఈ సోల్ అనేవి ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి మామ. సో ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిపోద్ది అంటే ఇది డూప్లికేట్ అని అర్థం. ఎప్పుడైనా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళకూడదు. అలానే ఈ ప్యాచ్ పైన నీకు ఆల్రెడీ యూకే నుంచి సంథింగ్ నంబర్స్, నీ ఫుట్ రెస్ట్ నెంబర్ అన్నీ ఉంటుంది. అలానే ఈ సోల్ అనేది ఇలా ఉండదు. సో ఇలా చూసినప్పుడు నీకు ఇది ఫేక్ అని అర్థమవుతుంది. సో నేను చూపించినట్లు కనుక్కోవాలి మామ, అది ఒరిజినలా కాదా అనేది. సో ఇప్పుడు నేను చూపించిన షర్ట్ అండ్ ప్యాంట్ నేను థ్రెఫ్ట్ చేసిండేవే. సో నెక్స్ట్ వీడియోలో అవి ఎక్కడి నుంచి థ్రెఫ్ట్ చేసినా దాన్ని స్టైల్ చేసి చూపిపోతున్నా. సో దిస్ ఇస్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే నన్ను ఫాలో చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం డే 9తో. సో దిస్ ఈస్ వర్ధన్ వర్సీ. బాయ్.